హాయ్ హలో వెల్కమ్ టు మోనాల్ రాజు వరల్డ్. నేను మీ శిరీషాని. ఏంటి పునుగులు అనుకుంటున్నారా? పునుగులు కాదండి, మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏమీ లేదండి, గులాబ్ జామున్ చేస్తున్నాను. దీనిలో ఏంటంటే స్పెషల్ చిలకడ దుంపలతో చేస్తున్నాను, అదే స్పెషల్ కదా. వీటిని అయితే ఫస్ట్ ఇలా ఉడకబెట్టుకొని స్మాష్ చేసేసుకుందాం. ఫస్ట్కి అయితే మనం పంచదార పాకం పెట్టుకుందాం. కావాలనుకుంటే మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పంచదార యాడ్ చేస్తున్నాను. 1/2 లీటర్ వాటర్ తీసుకుని దానిలోకి 1.5 కప్పు షుగర్ని అయితే యాడ్ చేశాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదండి, షుగర్ కరిగితే సరిపోతుంది. దీనిలోకి ఫైనల్గా అయితే యాలకుల పొడి అయితే దంచిపెట్టి వేసాను. కరిగిపోయింది కదా షుగర్ అంతా. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం ఇలా చిలకడ దుంపనైతే స్మాష్ చేసేసి దానిలోకి నేను గోధుమ పిండి అలాగే సాల్ట్ యాడ్ చేశాను. అవి స్కిప్ అయినట్టున్నాయి. ఇలా ఆయిల్కి ఇలా చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా స్మూత్గా చేసుకుందాం. ఉండలు అనేవి చిన్నగా చేసుకోవచ్చు కదా, ఇంకా చిన్నగా చేసుకోవచ్చు ఉండలు అనేవి. నేను ఇంకొంచెం పెద్దగా చేస్తున్నాను, త్వరగా అయిపోవాలని. చూసారు కదా, ఇలా రౌండ్గా చుట్టుకొని ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలండి, అవి ఫ్రై చేసుకోవాలి, లేదంటే పగిలిపోతాయి. చూసారు కదా, కాగిపోయింది ఆయిల్. ఇలా మనం ముందుగా పెట్టుకున్న ఇలా లడ్డూలని అయితే వేసేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఒకేసారి తిప్పకుండా స్పూన్తో చక్కగా చిన్నగా తిప్పుకుందాం, ఎందుకంటే పగిలిపోతాయి. నాకైతే ఒక లడ్డు పగిలిపోయింది, అది పక్కన పెట్టేశాను. చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్కొక్క 1 by 1 తీసుకుంటున్నాను, ఎందుకంటే పగిలిపోకుండా. చిలకడ దుంపలు కదా, చాలా స్మూత్గా ఉన్నాయండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా వచ్చినాయి. ఇలా మొత్తం అన్నిటినీ ఫ్రై చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత, పాకం కూడా చల్లారిన తర్వాత పాకం సిరప్లో వేసేసుకొని ఒక 15 minutes ఉంటే చాలండి. నేనైతే 1/2 hour ఉంచాను, అవి బాగా మెల్ట్ అయిపోయినాయి. ఒక 15 minutes సరిపోతుంది. చూసారు కదా, ఇవన్నీ ఇప్పుడు మనం పాకంలో యాడ్ చేసేసుకొని ఒక 15 minutes చాలు. టేస్ట్ అయితే బాగానే వచ్చింది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా అనిపిస్తుందో. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసారు కదా, స్వీట్తో స్వీట్ చేశాను ఈరోజు, చాలా బాగా వచ్చింది. కాకపోతే స్వీట్ సరిపోలేదు, స్వీట్ తినే వాళ్ళకైతే స్వీట్ సరిపోలేదు. స్వీట్ కొంచెం యాడ్ చేసి ఉంటే ఇంకా బాగా వచ్చేది. ఫైనల్గా అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.